హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. ఈరోజు మీరు చూడబోతున్న వీడియో మా ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న భోగిపళ్ళ ఈవెంట్. అసలు ఈ భోగిపళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి, భోగిపళ్ళు ఎందుకు పోస్తాము, భోగిపళ్ళు పోసేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏమేమి వాడుకుంటే బాగుంటుంది, ఇంకా ఏ వయసు వారికి పోయాలి, ఏ సమయంలో పోయాలి, ఇంకా వచ్చేసి ఇది ఆనవాయితీ ఉంటేనే భోగిపళ్ళు పొయ్యాలా, ఇలా చాలా మందికి చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే గనక మీకు అన్ని రకాల సమాధానాలు దొరుకుతాయి. ఫస్ట్ మనం డెకరేషన్ దగ్గర చూద్దాం. డెకరేషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పూలు. పూలు లేకుండా మనం కంప్లీట్ చేయలేం కదా. సో అందుకే నేనైతే ఒకటి పూలు ఉంచుకున్నాను. ఇంకొకటి కైట్స్. కైట్సే ఎందుకు యూజ్ చేశాను అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. నిజం చెప్పాలంటే మన పురాణాల ప్రకారము శ్రీరాములు వారు మకర సంక్రాంతి రోజు కైట్ ని అంటే పతంగుని ఎగరవేసినప్పుడు ఆ పతంగు ఇంద్రలోకానికి వెళ్ళింది. ఇప్పుడు కూడా మనము సంక్రాంతికి, భోగి, కనుమలకి కైట్స్ ఎగరవేస్తాం. దాని యొక్క మీనింగ్ అయితే పురాణాల ప్రకారంగా ఇది. కానీ సైంటిఫిక్ గా చూసుకుంటే గనక మనం కైట్స్ ఎగరవేసేటప్పుడు ఫ్యామిలీతో కలిసి మనము ఎగరవేస్తూ ఉన్నప్పుడు సూర్యకిరణాలు అంటే మనము ఎండలో నుంచొని ఎగరవేస్తాం కాబట్టి ఆ సూర్యకిరణాలు మన మీద పడినప్పుడు మనకి ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి అని చెప్పేసి సైంటిఫిక్ గా చెప్పొచ్చు. చూస్తున్నారు కదా డెకరేషన్ ఎలా చేశామన్నది. ఇదైతే గనుక నేను ఒక్కదాన్ని చేయలేదు, మా ఫ్యామిలీలో అందరం కలిసి చేసుకున్నాము. భోగి అంటే భోగములను అనుభవించే రోజు అని అర్థము. ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే లేచి చక్కగా భోగి మంటలు వేసుకొని దానిపైన నీళ్లు కాగబెట్టేసి ఆ నీటితో అభ్యంగ స్నానము అంటే నువ్వుల నూనెతో కలిసి అందరూ స్నానం చేస్తే ఆ నువ్వుల నూనె మన బాడీ లోపలికి వెళ్ళిపోయి ఎలాంటి రోగాలు ఉన్నా వాటన్నిటినీ అరికట్టేలాగా ఉంటుంది. ఇంకా ఆ టైంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ఏదైనా పగిలి ఉన్నా కానీ ఆ నువ్వుల నూనె మన బాడీని స్మూత్ గా ఉండేలా చేస్తుంది. భోగి పండగ అనగానే గుర్తొచ్చేది ఇంకొకటి. ఫస్ట్ అయితే గనక బొమ్మల కొలువు. చాలా మంది బొమ్మల కొలువు బాగా చేసుకుంటారు. అలాగే మనము భోగి పళ్ళు పోసేటప్పుడు చిన్ని కృష్ణుడిని కూడా మనము పూజలో కూర్చోపెట్టాలి. చిన్ని కృష్ణుడు కూడా చిన్న పిల్లలతో సమానం కాబట్టి పిల్లలకి భోగి పళ్ళు పోసేటప్పుడు ముందు ఫస్ట్ చిన్ని కృష్ణుడికి పోసి తర్వాత పిల్లలకి ప్రారంభించాలి. భోగి పళ్ళు అసలు ఎందుకు పోస్తాము అంటే గనక పిల్లలకి దిష్టి తగలకుండా లేదా దిష్టి తగిలి ఉన్నా పోతుంది అని చెప్పేసి పోస్తారు. ముఖ్యంగా ఏ వయసు వారికైనా పోయొచ్చా అంటే ఇది 15 సంవత్సరాల లోపున్న ఏ పిల్లలకైనా పోయొచ్చు. ఇంకొక విషయం చెప్పాలంటే తల్లికి తన కొడుకు ఎప్పుడూ చిన్నవాడే, చిన్న బిడ్డే. సో తల్లిదండ్రులు ఎంత వయసున్నా కానీ తన బిడ్డలకు కూడా భోగి పళ్ళు పోయొచ్చు. అలాగే గురువులు గురువులు కూడా తమ శిష్యులకి ఎంత వయసున్నా కానీ భోగి పళ్ళు పోయవచ్చు. భోగి పళ్ళు ఏ సమయంలో పొయ్యాలి అంటే సాయంకాల వేళల్లో. ఆ సమయంలో దేవతలందరూ వాళ్ళ దీవెనలు పిల్లలకి కురిపిస్తారు అని చెప్పేసి. ఇంకొకటి, ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే పొయ్యాలా అని చాలా మంది అడుగుతున్నారు. లేదండి, ఇది ఎవరమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిల్లలకి తగలకుండా లేదా దిష్టి తగిలి ఉంటే పోతుంది అని చెప్పేసి. సో ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆనవాయితీతో సంబంధం లేదు, ఎవరైనా పోయొచ్చు. భోగి పళ్ళల్లో ఏమేమి కలుపుకోవాలి అంటే గనక చెరుకు గడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత శనగలు ముందు రోజే మనము నానపెట్టుకోవాలి. శనగలు వచ్చేసి గురుబలాన్ని ఇంక్రీజ్ అంటే పెంచేలా చేస్తుంది. తరువాత రేగిపళ్ళు. రేగిపళ్ళు సూర్యుని యొక్క అనుగ్రహం పొందేలా చేస్తుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందేలా చేస్తుంది. అందుకని రేగిపళ్ళను కలుపుకుంటాం. దాని తరువాత రాగి నాణాలు. మనకి వెనకటి కాలంలో రాగి నాణాలు దొరికేవి. అవి ఉంటే గనక అవి కలుపుతాం. లేదంటే గనక రూపాయి కాయిన్స్ కలుపుతాం. ఇంకొకటి వచ్చేసి మనము ఈ రేగిపళ్ళు అన్నిటినీ కలుపుకున్న తర్వాత పూలు కూడా కలుపుతాం. దాని తర్వాత వీటన్నిటిని ఒకప్పుడైతే గనక సోల లేదంటే గనక మానెడు అని ఇనుప పాత్రలో
ముఖ్యంగా అయితే గనక ఇనప పాత్రలో కొంచెం ధాన్యం కానీ, పువ్వులు కానీ వేసి దాని తరువాత మనము కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఎప్పుడైతే గనక మనకు అవన్నీ దొరకని సందర్భం అయితే గనక మనం వీటన్నిటిని కలుపుకొని మన దోసల్లో వాటన్నిటిని కలిసేలాగా పట్టుకొని పిల్లలకి పోస్తాము. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే గనక పిల్లలకి ఉన్నటువంటి దృష్టి దోషము పోతుంది. గురు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి దీని యొక్క భావం. ఫస్ట్ పిల్లలందరినీ చక్కగా కూర్చోపెట్టి దాని తర్వాత అందరికీ బొట్టు పెట్టి గంధం పూసి అక్షింతలు వేసిన తర్వాత భోగి పళ్ళని చిన్ని కృష్ణుడి మీద కొన్ని వేసి దాని తరువాత పిల్లల మీద తలపైన 2 భుజాలపైన అలా దృష్టి తీస్తూ మనము భోగి పళ్ళని తల మీద ఒక్కసారిగా వదలాలి. ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకి పొట్టు, గంధము, ఇంకా పువ్వులు ఇచ్చిన తర్వాత మీ స్తోమతకు తగ్గట్టుగా తాంబూలాన్ని మేలిపోవచ్చు. చూశారు కదా భోగి పళ్ళని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది. అందరం కలిసి సంతోషంగా జరుపుకున్న ఒక ఈవెంట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ అండర్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.